ఒక పునరుద్ధానం మిస్ అయితే జీవితంలో మనం చాలా కోల్పోతామంట. ఒక ఆదివారపు దినాన దేవుని సన్నిధిలో మనం ఆరాధించలేకపోతే మన జీవితంలో చాలా విషయాల్ని మనం కోల్పోతామంట. ఆయన సన్నిధానంలోకి మనం రావాలని అంటే, ఆయన సన్నిధానంలో మనము ఆయన స్తుతించాలంటే, ఆయన సన్నిధానంలో మనం అడుగు పెట్టాలంటే, దేవుని ప్రణాళికలో ఉన్నవారు మాత్రమే ఆయన సన్నిధానంలోకి రాగలరు. ఎందరికో ఆశ ఉంటుంది, ఎందరికో దేవుని సన్నిధిలో ఆరాధించాలని ఉంటుంది. కొన్ని ఆరోగ్య పరిస్థితులు అవనివ్వండి, లేకపోతే వారి కుటుంబ పరిస్థితులు అవనివ్వండి, వారు దేవుని సన్నిధిలో అడిగేయడానికి అవకాశం ఉండదు. ఈ శ్రేష్టమైన దినములో దేవునితో సహవాసం చేయడానికి, ఈ శ్రేష్టమైన దినములో దేవుని కలుసుకొని ఆయన ఆరాధించడానికి, ఆయన ద్వారా దీవుల్లో ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఈ భూ ప్రపంచంలో చాలా మందికి ఆ యోగ్యత లేదు. ఆ యోగ్యత కలిగి, ఆ అవకాశం కలిగి వచ్చిన వారిలో ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఆ శ్రేష్టతనిచ్చాడు. సోమవారం వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధించగలరా? మంగళవారం వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధించగలరా? బుధవారం వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధించగలరా? ఈ సహవాసంగా కూడి, ఈ సహవాసంగా మనం ఆరాధిస్తున్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. ఇది మనం పెండ్లి కుమారుని కలుసుకునేటువంటి సమయం. ఇది వధువుగా సంఘం అంట పెండ్లి కుమారుని కలుసుకునే సమయం అంటే ఇది. మన తల్లిదండ్రులు పెళ్లి చూపులకి వెళ్ళి అమ్మాయిని చూసి వచ్చేసి, అరే అమ్మాయి బాగుంది చేసేసుకోంటే మీరు ఏమంటారు? నా ఇష్టం లేకుండా ఎలాగా? నేను చూడాలి కదా, నాకు నచ్చాలి కదా. మనం కూడా ఏం చేస్తున్నామంటే, యేసుక్రీస్తు ప్రభు పెండ్లి కుమారుడికి లోకానికి రాబోతున్నప్పుడు సంఘము వధువుగా వెళ్తుందంట. ఆ సంఘము వధువుగా ఎదుర్కొనేటప్పుడు మనము ఈ ఆదివారం దినాన ఏంటంటే ఎలా సిద్ధపడాలో, ఆ పెండ్లి విందుకి, ఆ పెండ్లి యొక్క వస్త్రధారణ ఎలాగ ఉండాలో ఏంటని సిద్ధపరిచేదే ఈ ఆదివారపు ఆరాధన. దేవుని సన్నిధి అంటే భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని సన్నిధి అంటే యథార్థంగా మనం ఆయన సన్నిధానంలోకి రావాలి. అందుకనే మనం సిద్ధపడి రావాలంటే, అందుకనే అంటున్నాడు, ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనము. ఈరోజు ఆ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొని వారి పరిస్థితి ఏంటనేది మీకు చూపించాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బందీలుగా ఉన్నారు. ఐగుప్తు దేశంలో సుమారుగా 400 సంవత్సరాలు బందీలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని ప్రేమించేవాడిగా మోషే నాయకత్వంలో ఏం చేస్తాడంటే, మోషే అహరోనును పంపిస్తాడు. పంపించి నా ప్రజలైనటువంటి, నేను ప్రేమిస్తున్నటువంటి ప్రజలైన ఇజ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి విడిపించి నేను చూపించే దేశానికి వారిని తీసుకుని రా అని మోషేని అహరోనుని పంపించి, అక్కడ దేవుడు ఒక ప్రక్కన ఫరో హృదయాన్ని కఠినపరుస్తూ, ఈ ఇజ్రాయేలు ప్రజలు దేవుని యొక్క శక్తిని గుర్తిస్తారని, ఇజ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మహత్యాన్ని, దేవుని గొప్పతనాన్ని ఎరుగుతారని ఫరో హృదయాన్ని కఠినపరుస్తూ ఎన్నో సూచక్రియలు, అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. సుమారుగా 10 అద్భుత కార్యాలు, 10 ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించిన తర్వాత, ఒక రాత్రి కాలంలో పస్కా విందును జరిగించుకున్న తర్వాత ఉదయకాలాన్నే వారిని ప్రభువు వారందరినీ కూడా బయటకు తోడుకొని వస్తాడు. బయటకు తోడుకొని వచ్చినటువంటి జనాభా ఎంతమంది ఉంటారంటే, సుమారుగా ఇంచుమించు 6 లక్షల మంది. 6 లక్షల మంది జనాభా ఐగుప్తు దేశము నుండి దేవుని చేత విడిపించబడి దేవుని ప్రేమించినటువంటి ప్రజలు కనాను దేశానికి ప్రయాణం అవుతారు. కనాను దేశానికి ప్రయాణమైన తర్వాత వారు మార్గంలో కూడా ఎన్నోసార్లు దేవుని శోధిస్తూ ఉంటారు. వారు ఆ 10 అద్భుత కార్యాలను బట్టి దేవుని శక్తిని ఎరిగితే చాలా సంతోషంగా ఉండేదేమో. దేవుడు వారి మధ్య చేసినటువంటి 10 అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను బట్టి దేవుడు ఎంత గొప్పవాడా అని దేవునికి భయపడితే వారి జీవితం చాలా బాగుండేదేమో. వారి మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి అవమానకరంగానే మాట్లాడేవారు. ఎల్లప్పటికీ దేవుని దూషణ చేస్తూనే ఉండేవారు. మోషే ద్వారా, ఎందుకు మోషే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? మాకు ఐగుప్తులోనే బాగుంది,
ఐగుప్తులో బానిస బతికే బాగుంది, ఐగుప్తులో మేము వారి దగ్గర తిన్నటువంటి దెబ్బలే బాగున్నాయి, మాకు ఆ శ్రమే బాగుంది అని అనేక సందర్భాల్లో ప్రతిరోజు కూడా మోషేని సణుక్కుంటూ దేవునికి అవమానకరంగా మాట్లాడుతూ ఉండేవారు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మన జీవితాల్లో కూడా యథావిధిగా వెళ్ళిపోతుంది, రోజులు గడిచిపోతున్నాయి, అదే జీవితం, అదే బ్రతుకు, ఆశీర్వాదాలు ఉండట్లే, దీవెనలు ఉండట్లే, మన జీవితంలో క్రొత్తదనం ఉండట్లే. ఉదయం లేచిన కానించి రాత్రి పడుకునే వరకు అదే బ్రతుకు, అదే జీవితం, యథాతథ అన్నట్టుగా ప్రతిరోజు గడిచిపోతూనే ఉంటుంది. మనము కూడా ఏమంటున్నాం తెలుసా? దేవుడు నా జీవితంలో ఏమీ పట్టించుకోవట్లేదు, దేవుడు నా జీవితంలో నన్ను ఆశీర్వదిస్తలేదు, దేవుడు నాకు జాబ్ ఇవ్వట్లేదు, దేవుడు నాకు ఫలాలు ఇవ్వట్లేదు, దేవుడు నాకు ఏమీ చేయట్లేదు. ఆ ఇజ్రాయెల్ ప్రజల పోలికే మనది కూడా. ఆ 10 అద్భుత కార్యాలను బట్టి, దేవుడు ఎన్నో సూచక్రియలు చేశాడే, ఆ క్రియలను బట్టి దేవుడంటే భయం ఉండాలి, వారికి దేవుడంటే భక్తి ఉండాలి, దేవుడంటే విశ్వాసం ఉండాలి, దేవుడంటే నమ్మకం ఉండాలి, దేవుడంటే యథార్థత ఉండాలి. కానీ వారి ప్రయాణాలు కూడా ఏమంటున్నారు? మాకు తినడానికి లేదు. ఏంటి ఈ చవిసారం లేని ఆహారమా మాకు? కనీసం తాగడానికి నీళ్ళు లేవే, కనీసం మంచి ఫుడ్ లేదే. ఇదే తినడం తాగడం గురించే ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మోషే నాయకత్వంలో దేవుడు ప్రేమ కలిగిన వాడిగా, దేవుడు ప్రజల ఇబ్బందులను గుర్తెరిగిన వాడిగా ఆ బందీలుగా ఉన్నటువంటి ప్రజలను విడిపించడానికి వారిని పంపించి వారిని బయటకు తీసుకుని వస్తే, దేవుడు చివరిగా చేసినటువంటి పస్కా విందులో ఇంకా ఐగుప్తు దేశపు తొలి సంతతంతా కూడా నాశనము చేసి ఆ ఇజ్రాయెల్ ప్రజలకి అడ్డు లేకుండా వారిని బయటకు తోడుకొని వస్తే, అయ్యో నా కుటుంబంలో ఎవరు కూడా హతము చేయబడలేదు కదని సంతోషించడం మానేసి వారు దేవునికి దూషణకరంగానే, దేవునికి అవమానకరంగానే మాట్లాడుతూ వస్తున్నారు. ఐగుప్తు దేశం నుండి ప్రయాణం సాగుతూ ఉంది. ఆ ప్రయాణ మార్గంలో కూడా ఎన్నో అద్భుతాలు. పగలు మేఘస్తంభం దయచేశాడంట, రాత్రి అగ్నిస్తంభం కలగజేశాడంట. ఆ గొప్పతనాన్ని కూడా వారు చూడలేకపోతున్నారు. వారు వేసుకున్న వస్త్రాలు చినగలేదు, మాయలేదు, వారు వేసుకున్న చెప్పులు అరగలేదు, కొరచ కాలేదు. ఇంత కనులార అద్భుతాలు దేవుడు చూచే స్థితిని వారు కలగజేస్తే వారు దేవునికి విశ్వాసపాత్రులుగా లేకుండా, దేవునిని పరిపూర్ణ నమ్మకం లేకుండా దేవునికి అవమానకరంగానే మాట్లాడుతూ వస్తున్నారు. చివరికి కనాను చేరవలసినటువంటి ప్రదేశం వచ్చింది. కనానును చూపిస్తూ ఉన్నాడు మోషే, అదిగో ఆ దేశమే మనం వెళ్లాల్సింది, కాబట్టి ఒక్కసారి వెళ్ళి ఆ ప్రాంతం ఎలా ఉందో చూచిరండి. ఆ వేగులు వారిని పంపించినప్పుడు ఏం జరిగింది? సంఖ్యాకాండం 13వ అధ్యాయము 26వ వచనం గాని చూద్దాం. ఆలోచించేయండి. మోషే పంపించాడు. ఎవరిని పంపిస్తాడంటే కాలేబుని, యెహోషువతో పాటు కొంతమంది సమూహాన్ని పంపించాడు. ఆడికి పంపించిన తర్వాత ఆ దేశాన్ని వారు సంచరించి వారు కొన్ని పండ్లు తీసుకుని వచ్చారు. కనాను దేశ పండ్లను తీసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత మిగిలిన జనాంగం అందరూ అంటున్నారంట, అబ్బాబే చాలా భయంకరమైంది, చాలా పెద్ద పెద్ద ప్రకారాలు ఉన్నాయి, మనుషులు కూడా ఎలాగున్నారంటే చాలా బలాఢ్యులుగా ఉన్నారు, వారిని ఎదుర్కోవడం మనకు సాధ్యం కాదు, ఎందుకంటే మేము వారి ముందు ఎలా ఉన్నామంటే మిడతల వలె ఉన్నాము. అంటే మిగిలిన జనాభా చెప్పే సమాచారాన్ని ఏమన్నాడంటే ఇక్కడ చెడ్డ సమాచారము అని అన్నాడు. అంటే అక్కడున్న దానికి వ్యతిరేకమైనటువంటి మాటల్ని వీళ్ళు చెబుతూ ఉన్నారు. కానీ కాలేబు అంటున్నాడు కదా, లేదు అది పాలు తేళ్లు ప్రవహించే దేశమే, మంచి దేశమే, వారి మీద జయించడానికి మనకు శక్తి ఉంది, కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ పట్టణాన్ని మనము స్వాధీనపరుచుకోగలిగే శక్తి మనకి ఉన్నది. చూడండి, ఇక్కడ 2 సమాచారాలు వస్తున్నాయి. ఒకటి పాజిటివ్ వేలో వస్తుంది, 2 నెగిటివ్ వేలో వస్తుంది. ఒకటి అనుకూలంగా వస్తుంది, 2 ప్రతికూలంగా వస్తుంది. వెళ్ళినటువంటి మిగిలిన సభ్యులందరూనేమో లేదు మనం ఆ దేశాన్ని స్వాధీనపరుచుకోలేము, ఆ దేశంలో మనము నెగ్గలేము, ఆ దేశంలో చాలా బలాఢ్యులు, వారి ప్రాకారాలు చాలా పెద్దవి, వారి ముందు మనం మిడతల వలె ఉన్నాము. ఆలోచన చేయండి. యెరికో గోడల్ని ఎలా పడగొట్టారు? ఐగుప్తు దేశం నుండి కనాను దేశంకి వెళ్తున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ఎలా పడగొట్టారు? 7 దినాలు
కేవలం స్తుతించడం ద్వారానే ఆ ఎరికో గోడలు పగలగొట్టారే, ఆ ఎరికో గోడలు కూలగొట్టారే. అంటే కనీసం ఎరికో గోడల్ని కూలగొట్టినటువంటి ఆ విశ్వాసంలో కూడా వీళ్ళు ఏమిలో లేదు, విశ్వాసం వీరిలో లేదు. వీళ్ళు వచ్చి అంటున్నారు వారి ప్రాకారాలు చాలా పెద్దవి, ఆ మనుషులు చాలా బలాఢ్యులు అని అంటున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ మాట మరొకసారి చూడండి. కాలేబు ఏమంటున్నాడో 30వ వచనం, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును. కాలేబు ఏమో మనకు శక్తి సరిపోద్ది, మనం వెళ్దాము, ఆగండి మీరందరూ తప్పు సమాచారం చెప్తున్నారు, మనమైతే ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకుంటాం. ఏంటి కాలేబుకున్న ధైర్యం ఏంటి? కాలేబు కూడా అదే పట్టణాన్ని దర్శించాడే, అదే దేశాన్ని దర్శించాడే. కాలేబుతో వెళ్ళినటువంటి మిగిలిన సమూహం ఏమో లేదు లేదు మనము దాన్ని స్వాధీనపరచుకోలేమంటున్నాడు. కానీ కాలేబు మట్టుకు ఖచ్చితంగా మనం ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటామని అంటున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే కాలేబుకున్న విశ్వాసం ఏంటంటే, కాలేబు అనే పేరుకి అర్థం ఏంటంటే నమ్మకమైన వాడు, లేదా పరిపూర్ణ విశ్వాసం కలిగిన వాడు, లేదా బలాఢ్యుడు అనే అర్థాలను ఇస్తుంది. నమ్మకమైన వాడు, పరిపూర్ణ విశ్వాస హృదయం కలిగిన వాడు, 3 బలాఢ్యుడు అనే 3 అర్థాలను ఇస్తుంది. ఎందుకు కాలేబు అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడంటే దేవుని వాగ్దానం ఉంది. ఏంటి ఆ వాగ్దానం అంటే, బందీలుగా ఉన్నటువంటి నాకు ఇష్టమైన నా ప్రియమైన ప్రజల్ని ఎక్కడ పంపిస్తానన్నాడంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి పంపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఉంది, దేవుని వాగ్దానం ఉంది. సమృద్ధి గల దేశము, సమృద్ధి గల పట్టణము, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నా ప్రజల్ని పంపిస్తానని దేవుని వాగ్దానానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మిగిలిన జనాభా. ఎవరు? ఇజ్రాయేలీలు ప్రజలే, దేవునికి ఇష్టమైన ప్రజలే. కానీ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? లేదు లేదు మనం చేరుకోలేమో, మనం గెలవలేమో. ఇక్కడ కాలేబు చెప్పే సాక్ష్యాన్ని దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. చూడండి 14వ అధ్యాయం 1 నుంచి చూద్దాం త్వరగా. కాలేబు చెప్పాడు లేదు మనం జయిస్తాం. అక్కడ ఇద్దరు చెప్తున్నారంట మంచిగా, లేదు అది మంచి దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశము, ఆ దేశాన్ని ఏమైనా మనం స్వాధీనపరుచుకుందాం. ఎందుకంటే అది దేవుడి వాగ్దాన భూమి, అది వాగ్దాన భూమి. అది ఆ వాగ్దాన భూమిలో పాలు తేనెలు ప్రవహించే సమృద్ధి గల దేశంలో తన ప్రియమైన ప్రజలు నిలబెడతాడని వాగ్దానం చేసినటువంటి భూమిలోకి మనం వెళ్ళి జయించగలమనంటే లేదు. ఎందుకయ్యా? ఐగుప్తులు మమ్మల్ని చంపేసిన బాగుండు కదా, లేదంటే ఈ అరణ్యంలో మమ్మల్ని చంపేసిన బాగుండు కదా, ఎందుకు వచ్చింది మా బ్రతుకులు, మేము వెనక్కి వెళ్ళిపోతాం అని ఎవరిని దూషిస్తున్నారు? వీళ్ళు ఎవరిని దూషిస్తున్నారు? చూడండి అక్కడ అన్నాడు కదా 3వ వచనం, అయ్యో ఐగుప్తులో మేము ఎలా చావలేదు, ఈ అరణ్యమందు మేము ఎలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చాను. ఎవరు నిందిస్తున్నారు? దేవుని నిందిస్తున్నారు వీళ్ళు. ఆలోచన చేయండి. ఈరోజు మన యొక్క జీవిత ప్రయాణంలో ఐగుప్తు దేశం నుండి కనానికి దేవుడు తీసుకెళ్తానని వాగ్దానం ఇస్తే, ఈ లోక సంబంధమైన ఆచారాల కట్టడల నుండి దేవుడు మనం విడిపించి పరమ కనానుకు చేరుస్తానని మనకు వాగ్దానం ఇస్తే, మనమేం చేస్తున్నాం తెలుసా? అడుగు అడుగున ప్రతి క్షణము కూడా దేవుని మహిమపరచడం మానేసి, దేవుడిచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకోవడం మానేసి మనం ఏం చేస్తున్నామంటే లోకాన్ని అనుసరిస్తూ దేవుణ్ణి అవమానకరంగా మనం జీవిస్తున్నాం. ఈ రోజున ఆ ఇజ్రాయేలు ప్రజలే వాళ్ళు, దేవుని ప్రియమైన ప్రజలే, దేవుడు వారిని కూడా విడిపించాలని ఆశ కలిగిన వారే. కానీ వారు ఎవరిని దూషిస్తున్నారంటే, ఏ దేవుడైతే వారిని రక్షించే సమృద్ధి గల దేశంలో ప్రవేశపెట్టాలనుకున్నాడో ఆ దేవుణ్ణి వారు ఏం చేస్తున్నారంటే దూషిస్తూ ఉన్నారు. ఈరోజు మనందరం కూడా అదే స్థితిలో ఉన్నాం. దేవుని పరిశుద్ధ ఆదివారం రోజున, దేవుని పరిశుద్ధ శుక్రవారం రోజున ఆరాధన అంటే మాకు అదొద్దండి. ఈ శ్రేష్టమైన దినం ఎందరో ఎదురు చూస్తూ కూడా హాజరు కాలేనటువంటి దినం. ఎందరో ఈ ఆదివారపు దినం కోసం దేవుని సన్నిధిలో నేను ఆనందించాలి, దేవుని సన్నిధిలో నేను ఆరాధించాలి,
అని ఆశ కలిగి ఉంటే అవకాశం ఉండి కూడా మనం ఏం చేస్తున్నామో తెలుసా? తప్పిపోతూ ఉన్నాం. ఈరోజు మన జీవిత ప్రయాణము ఐగుప్తు నుండి పరమ కానానికి ప్రయాణం మనము చేస్తున్నాం. ఈ రోజున ఆ బందీలుగా ఉన్నటువంటి జీవితం నుండి, లోక సంబంధమైన బంధకముల నుండి దేవుడు తన కుమారుణ్ణి పంపించి తన రక్తం ద్వారా మనల్ని విడిపించి మనల్ని పరమ కనానుకు చేర్చాలని దేవుడు ఆశ కలిగి ఉంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆయన సన్నిధిని చులకన భావంతో చూస్తున్నాం. దేవుడంటే భయం లేకుండా, భక్తి లేకుండా మనం చూస్తున్నాం. అదే ప్రయాణంలో మనము ఉన్నాం. ఈ రోజున చూడండి ఇక్కడ ఏమైందో, దేవుడు ఏం చేశాడని కొన్ని మాటలు చూపించేసి నేను ముందుకెళ్తాను. చూడండి, నా సంఖ్యాకాండం 26వ అధ్యాయము 65వ వచనం. ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. ఎవరిని గూర్చి సెలవిచ్చాడు దేవుడు ఇక్కడ? ఏ ప్రజలైతే ఆ యొక్క కనాను దేశానికి అక్కడ చూడడానికి, ఆ కనాను ప్రదేశాన్ని పరిశీలించడానికి వెళ్ళి వచ్చి తప్పుడు సమాచారం ఇచ్చి దేవునికి విరోధంగా మాట్లాడారో వారందరిని బట్టి, దేవునికి వ్యతిరేకంగా ఆలోచించారో వారందరిని బట్టి, ఎవరైతే వారిని కాలేబుని యెహోషువని రాళ్లతో కొట్టడానికి సిద్ధపడ్డారో వాళ్ళని గురించి మాట్లాడుతున్నాడు. అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారిని బట్టి, దేవుని సన్నిధి నిర్లక్ష్యంగా ఉన్న వారిని బట్టి, దేవుని సన్నిధి అంటే భయభక్తులు లేకుండా ఉన్న వారిని బట్టి అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోదురని యెహోవా వారికి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఐగుప్తు దేశం నుండి ఎంతమంది బయటకు తీసుకురాబడ్డారు అమ్మా? 6 లక్షల మంది తీసుకురాబడితే కనానికి వెళ్ళడానికి వచ్చే సందర్భంలోకి అంట కనానులో అడుగు పెట్టింది ఎంతమంది అంటే 2. ఎందుకంట అంటున్నాడు కదా, వారు నిశ్చయంగా అరణ్యంలో చనిపోదురు. ఎందుకంటే వారి అవిధేయతను బట్టి, ఎందుకంటే వారిలో భయభక్తులు లేకపోవడాన్ని బట్టి, ఎందుకంటే వారు దేవుని అవమానకర స్థితిలో వారు ఉండడాన్ని బట్టి. ఇంకా చూడండి, సంఖ్యాకాండం 32వ అధ్యాయము 11వ వచనం నుంచి ఎవరు ప్రమాణం చేశారు? దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. ఎందుకంటేనంట పూర్ణ మనస్సుతో అనుసరించకపోవడాన్ని బట్టి. ఎవరిని? లోకాన్నా? ఎవరిని? ఆచారాలనా? దేవునిని పూర్ణ మనస్సుతో వారు అనుసరించకపోవడాన్ని బట్టంట 6 లక్షల కాల్బొమ్మలో ఎంతమంది అంటే 2 అంట దేవుణ్ణి పూర్ణ మనస్సుతో అనుసరించిన వారు. వారిని బట్టి అంట మిగిలిన వారికి చూడండి అంటున్నాడు కదా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణ పూర్వకంగా నేను చేసినటువంటి వారికి ఏదైతే ఆజ్ఞనిచ్చానో ఆ ఆజ్ఞకి ఇప్పుడు ఎవరు వర్తిస్తారంటే 2 వర్తిస్తారు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశము, ఆ సమృద్ధి కలిగిన పట్టణము, ఆ యొక్క సమృద్ధి సన్నిధి కలిగినటువంటి పట్టణానికి, అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినటువంటి పట్టణానికి అర్హత సాధించిన వారు ఎంతమంది అంటే 2. ఈరోజు ఆ అర్హత సాధించిన వారిలో అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ ప్రామిస్డ్ ల్యాండ్, వాగ్దాన భూమిలోకి, పరమ కానానులోనికి అడుగు పెట్టేటువంటి స్థితిలో పరిపూర్ణ మనసుతో మనం అనుసరిస్తున్నామా లేదా? చూడండి, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము. ఇప్పుడు కాలేబు ఒక్కడే పొందుకున్నాడా వాగ్దాన భూమిని? కాలేబును అతని సంతానమునికి ఇచ్చేదని దేవుడు ఏం చేశాడంట? ప్రామిస్ చేశాడంట. దాన్ని ఏమంటామో చాలా ఖండితంగా తీసుకుంటాం కదా. ప్రామిస్ అంటే ఖచ్చితం. మన దృష్టిలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడంట, దేవుడు ప్రామిస్ చేస్తున్నాడంట, దేవుడు ప్రమాణం చేస్తున్నాడంట. ఎవరికని? కాలేబుకును అతని సంతానమునకును. దేవునికి స్తోత్రం. ఈ రోజున తల్లిదండ్రులు రాకుండా బిడ్డలు వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బిడ్డలను బట్టి తండ్రులకు వస్తుందా? తండ్రులను బట్టి బిడ్డలకు వస్తుందా? వాగ్దానం ఎప్పుడైనా సరే తల్లిదండ్రులను బట్టి బిడ్డల మీదకి వస్తుంది, కానీ బిడ్డలను బట్టి తల్లిదండ్రులకు రాదు. అవసరాలు ఉంటే మాకు దేవుడు అండి, అవసరం లేకపోతే అవసరం లేదు మాకు.
అవసరం లేదు మాకు. ఇక్కడ చూడండి, యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు దేవునికి ఎలా జీవించాడంటే పూర్ణ మనస్సుతో ఆయన అనుసరించాడు. కాబట్టి కాలేబుకును అతని సంతానమునకును ఆ భూమిని అప్పగిస్తానని దేవుడు ప్రమాణము చేస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనంగా కాలేబులో ఉన్నటువంటి గుణాలు చెప్పమంటే ఏం చెప్తారు? కాలేబు పూర్ణ హృదయముతో దేవుణ్ణి అనుసరించాడు, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి అనుసరించాడు. అందుచేత ఆ కనానులు అడుగుపెట్టంట హెబ్రోను ప్రాంత భూమి అంతటిని కూడా ఆయన దేవుని వాగ్దాన భూమిని స్వాధీనపరుచుకున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వాగ్దాన భూమిని స్వాధీనపరుచుకున్నాడు. దేవుడు వాగ్దాన భూమిని ఎప్పుడైతే స్వాధీనపరుచుకున్నాడో దేవుడు ఆయన గురించి ఒక మాటను సెలవిస్తున్నాడు. చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశ పెట్టేదను. ఇంగ్లీష్ లో బట్ చదువుతాను చూడండి. బట్ మై సర్వెంట్ కాలేబ్, బికాస్ హీ హ్యాస్ ఎ డిఫరెంట్ స్పిరిట్ అండ్ హ్యాస్ ఫాలోడ్ బై ఫుల్లీ, ఐ విల్ బ్రింగ్ ఇన్ టు ద ల్యాండ్ ఇన్ టు విచ్ హీ వెంట్ అండ్ హీ డిసెండ్స్ షల్ పాసెస్ ఇట్. కాలేబుని దేవుడు తనకిచ్చినటువంటి తన మనస్సును ఎరిగిన వాడిగా, తను అనుసరించిన వాడిగా దావీదుని కాలేబుని ఏమని సంబోధిస్తున్నాడంట? నా సేవకుడైనా కాలేబు. సేవకుడు అంటే అర్థం ఏంటి? అనుసరించేవాడు. అనుసరించేవాడు అంటే సేవకుడు. సేవకుడు అనే పదానికి అనుసరించేవాడు. ఎవరిని అనుసరించేవాడు అంటే ఇక్కడ అంటున్నాడు కదా, నా సేవకుడు. ఎవరు చెప్తున్నారన్నమాట? దేవుడే చెప్తున్నాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు మాట? కాలేబుని నా సేవకుడు అని ఎందుకన్నాడు దేవుడు? అతడు కాలేబు దేవునిని పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో అనుసరించాడు కాబట్టి. అప్పటికేమన్నా బైబిల్ అట్టుకుని వాక్యం చెప్తున్నాడా కాలేబు? అమ్మ బోధించేవారు అన్నారుగా, వాక్యం చెప్తున్నాడా? ప్రార్థనలు చేస్తున్నాడా? అద్భుతాలు చేస్తున్నాడా? కానీ కాలేబుకి మీకు చూపించిన ప్రతి వాక్యంలో కూడా ఏమనుందో తెలుసా? పూర్ణ హృదయముతో అనుసరించాడని ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం. నా సేవకుడని ఎందుకు అన్నాడనంటే అక్కడ దేవునిని పరిపూర్ణంగా అనుసరించాడు కాబట్టి, దేవునిని పూర్ణ హృదయముతో అనుసరించాడు కాబట్టి. సేవకుడంటే ఇక్కడ నిలబడి బోధించేవారు కాదు. దేవుని అనుసరించే ప్రతి ఒక్కరు కూడా సేవకులే. ఎలాగ అనుసరించేవారు? బైబిల్ అట్టుకుని మందిరానికి రావడం అనుసరించడమా? చర్చికి రాగానే మైక్ కట్టుకుని పాటలు పాడడం అనుసరించడమా? చర్చికి రాగానే డ్రమ్ కొట్టడం అనుసరించడమా? డ్రమ్కి రాగానే బైబిల్ అట్టుకుని మాటలు చెప్పేయడం అనుసరించడమా? అనుసరించడం అంటే కాలేబు ఏదైతే దేవుడు వాగ్దానం ఇచ్చాడో వాగ్దానం భూమిలోకి వెళ్ళి చూచినది చూచినట్లుగా వచ్చి ఎవరికి చెప్పాడు? మోషేకి చెప్పాడు. అక్కడ ప్రజలు తిరగబడుతున్నారు, ప్రజలు రాళ్లతో కొడతానికి సిద్ధపడుతున్నారు. కానీ ధైర్యముతో భయపడక తన పేరులో ఉన్నటువంటి అర్థాన్ని సార్థకతం చేస్తూ ధైర్యంగా చెప్తున్నాడు, అది మంచి దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశము, సమృద్ధి కలిగినటువంటి దేశము, దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి దేశం అని ధైర్యంగా దేవుని మాటగా చెప్తున్నాడే, అది అనుసరించడం. ఎక్కడ కూడా తప్పిపోలే. అందుకనే చూడండి, కాలేబు అంటున్నాడు కదా దేవుడు నా సేవకుడు. మన గురించి చెప్పగలిగే స్థితిలో మనం ఉన్న. అబ్బే మేము పాస్టర్లం కాదు, పాస్టర్కి సేవకుడికి సంబంధమే లేదు. సేవకుడు అనగా అనుసరించేవాడు. ఎవరిని అనుసరించేవాడు అంటే దేవునిని పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో అనుసరించేవాడు. ఆయన సేవకుడు అంటే మీరేమనుకున్నా తెలుసా? సేవకుడు అంటే అక్కడ నిలబడి బోధించేవాడు. మనం అందరం సేవకులం కాదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా సేవకులు, సేవకురాలమే. అనుసరించాలంట. ఎలాగ అనుసరించాలంటే బాబులు అట్టుకుని వచ్చి కూర్చోవడం కాదు. దేవుణ్ణి పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో
అనుసరించాలంట. ఎలాగ అనుసరిస్తానని చెప్పండి ఒకసారి. ఎల్లప్పుడు కూడా దేవుని యొక్క తలంపులు కలిగి ఉండడం, ఎల్లప్పుడు కూడా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడని ఆశ కలిగి ఉండడం, ఎల్లప్పుడు కూడా దేవుని యొక్క సహవాసం కలిగి ఉండడం, ఎల్లప్పుడు దేవుని మహిమ కొరకు జీవించడం. అనుసరించేవాడు ఏం చేస్తాడు? కొంతమంది సేవకులను చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద సేవకుల్ని. వాళ్ళకు కూడా ఒక సేవకుడు ఉంటాడు. ఆ సేవకుడు ఏం చేస్తాడు తెలుసా? అయ్యగారు బైబిల్ ఆయనే మోసుకొస్తాడు. అంటే నా బైబిల్ మోయమని నేను చెప్తలేదు. అంటే సేవకుడు ఎవరికి సేవకుడు అంటే అయ్యగారికి సేవకుడు, ఆయన దేవునికి సేవకుడు కాదు. అయ్యగారికి సేవకుడు. ఆయన బ్యాగ్ మోసుకొస్తాడు, బైబిల్ కూడా ఆయన మోసుకొస్తాడు సేవకుడు. వాటర్ బాటిల్ మోసుకొస్తాడు. ఆయన స్టేజ్ మీద కూర్చోగానే ఆయన బైబిల్ చేతికెత్తాడు, వాటర్ బాటిల్ చేతికెత్తాడు. ఆయనకి ఎప్పుడు ఏ సమయంలో కావాలో ఆయన ఇంకా చూస్తూ ఉంటాడు. ఆయన మరలా ఎప్పుడైతే ప్రసంగం ఇస్తాడు కంగారికి వెళ్ళి బైబిల్ తీసుకుంటాడు. అంటే ఒక సేవకుడిని చూస్తాను, అందుకని చెప్తున్నాను. బైబిల్ కంగారు అంటే పులిపిట్ కాడి నుంచి కుర్చీ వరకు కూడా మళ్ళీ సేవకుడు పట్టుకెళ్ళకూడదు. ఈ పాస్టర్ గారు సేవకుడే వచ్చి పట్టుకెళ్ళాలి. అయ్యగారికి తిన్న తర్వాత చేయి కూడా సేవకుడే కడుగుతాడు. ఎవరికి సేవకుడైనా? పాస్టర్ గారికి సేవకుడైనా. మనం దేవుని సేవకుడు అంటున్నాడు ఇక్కడ. దేవుడు అంటున్నాడు ఈయన నా సేవకుడు. దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏది మహిమ కలిగిస్తుందో అలా జీవించిన ప్రతి ఒక్కరం కూడా ఆయన సేవకులమే. ఆయన మందిర పరిచర్యలో ఆయన మహిమ కొరకు పనిచేసే ప్రతి ఒక్కరం కూడా ఆయన సేవకులమే. ఇక్కడ చాలా మంది మేము సేవ చేస్తామండి అని అభిషేకించుకున్నారు. ఏం సేవ? పెద్దలేమో మేము పెద్దరికం చేస్తామండి అని, ప్రార్థన వీరులేమో మేము ప్రార్థన చేస్తామండి అని, సువార్త పరిచర్యలేమో మేము సువార్త పరిచర్య చేస్తామండి అని, సండే స్కూల్ టీచర్లేమో సండే స్కూల్ పరిచర్య జరిగిస్తామండి అని వీళ్ళందరూ అభిషేకం తీసుకున్నారు. ఇప్పుడు సేవ దేవుడు మిమ్మల్ని బట్టి అనగలడా? ఈరు నా సేవకులు అనగలడా? సేవకుడైన వాడు ఏం చేయాలో తెలుసా? పూర్ణ హృదయముతో దేవుణ్ణి అనుసరించే వారిగా ఉండాలంట. సేవకుడు ఎలా ఉండాలంటే దేవుణ్ణి ప్రేమించేవాడిగా ఉండాలంట. దేవుణ్ణి కొరకు మనం జీవించే వారిగా ఉండాలంట. దేవుని మెప్పు కొరకు మనము దేవుని మహిమార్థమై జీవించే వారిగా ఉండాలంట. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం కానీ చూద్దాం. ఆయన సేవకులుగా మనం మారాలంటే, ఆయన మనల్ని సేవకులుగా అంగీకరించాలి. అంటే సేవకుడు అంటే పాస్టర్ అనేది తీసేయండి మైండ్లో నుంచి. పాస్టర్ గారు ఒక్కడే కాదు ఆయన సేవకుడు. ప్రతి ఒక్కరము కూడా ఆయన సేవకులుగా మారాలి. అంటే ప్రతి ఒక్కరు బైబిల్ ఎట్టుకుని బోధించాలండి. ఆయన మందిరంలో కుర్చీ వేయడం కూడా సేవే, ఆయన పరిచయం చేయడం కూడా సేవే, ఆయన మందిరంలో డ్రమ్ము కొట్టడం, ఆయన మందిరంలో పాట పాడడం, ఆయన మందిరం కొరకు తడిగొడ్డెట్టడం కూడా సేవే. ఎలాగుండాలంటేనంటే వాళ్ళు చేసేవాళ్ళు ఒక వారం నువ్వు, ఒక వారం నేను, మళ్ళీ ఒక వారం నువ్వు, ఒక వారం నేను. అది కాదంట. చూడండి అక్కడ ఏమంటున్నాడు? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ప్రేమించే వారి కోసం ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు తల్లిదండ్రులను ప్రేమిస్తారు, భార్యలు భర్తలను ప్రేమిస్తారు, భర్తలు భార్యలను ప్రేమిస్తారు. ఏం చేస్తారు? వారి కోసం ఏదైనా త్యాగం చేస్తారు. మనం బలహీనం ఉన్నామా, బలవంతులమా, లేకపోతే మన దగ్గర ఉందా లేదా అయి కాదో, ఏదేమైనా వారిని సాటిస్ఫై చేయాలి కదా. మరి దేవుణ్ణి మనం ఎలాగుండాలంటే, ఆయన సేవకులుగా మనం మారాలంటేనంట పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో యెహోవాని మనం ప్రేమించగలిగితే, కాలేబు అది చేశాడు. పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ఆయనను అనుసరించాడంట. దేవునికి స్తోత్రం. ఒక ప్రశ్న అడగనా? ఎంతమంది మీరు దేవుణ్ణి అనుసరిస్తున్నారు? మీలో ఎంతమంది మీరు నమ్మే, మీరు ప్రేమించే దేవుడిని అనుసరిస్తున్నారు? ఈరోజు దేవుడు నా సేవకురాలైనా, నా సేవకుడైనా అని మన పేరు సంబోధించగలడు అంటారా? అబ్బాయి మాకెందుకండి, మీరు సేవకులండి. తప్పు. సేవకుడికి పాస్టర్ని లింక్ ఎట్టకండి. సేవకుడు అంటే దేవుణ్ణి అనుసరించేవారు. అది సేవకులే అనుసరించాలని కాదు, మనమందరము కూడా అనుసరించాలి. ఆ ఇజ్రాయేలు ప్రజలు అనుసరించలేకపోయారు కాబట్టే, 6 లక్షల మంది అనుసరించలేకపోయారు కాబట్టే, ఆఖరికి మోషే అహరోనులు కూడా అనుసరించలేని స్థితిలో ఉన్నారు కాబట్టే వారి గురించి మాట్లాడలేదు. ఇద్దరు గురించి మాట్లాడుతున్నారు. వీరు పూర్ణ హృదయంతో నన్ను అనుసరించారు అని కాలేబుని గురించి, యెహోషువని గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు దేవుడు.
ఈరోజు ఎంతమంది అనుసరిస్తున్నారు? అనుసరించేవారు ఉండాలంటే, దేవుడు మన సేవకులుగా మనల్ని గుర్తించేవాడు ఉండాలంటే, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో మనం ఆయన్ని ప్రేమించేవారిగా మనం ఉండాలంట. ఎప్పుడైతే అలా ఉంటామో దేవుడిని మనము సంతోషపరిచేవారిగా ఉంటామంట. కాలేబుని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. ఇందా చూపించిన మాటలో కాలేబుని బట్టి దేవుడు సంతోషం వ్యక్తపరుస్తున్నాడు. ఈ రోజున మనము ఏ స్థితిలో ఉన్నామంటే, దేవునిని అనుసరించలేని స్థితిలో, దేవునిని వెంబడించలేని స్థితిలో, దేవునిని ఆనందపరచలేనటువంటి స్థితిలో ఉన్నాం. మరి మనం ఎలాగ ఉండాలంటే చూడండి, లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనం గణించి, బహుజన సమూహులు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి నా తండ్రిని, నా తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానారు. ఇప్పుడు చెప్పండి, దేవునికి సేవకులుగా ఉన్నామా? దేవునికి సేవకురాలుగా ఉన్నామా? ఒకవేళ మనం సేవకులుగా ఉండాలనంటే, ఆయన అంటున్నాడు కదా, అక్కడున్న జనసమూహాన్ని అందరినీ చూచాడంట, ఇదిగో నన్ను వెంబడిస్తున్నారు కదా. ఒకసారేనండి, యేసయ్య వెళ్తున్నప్పుడు అంట విస్తారమైన జనం వెంబడిస్తూ ఉండేవారంట. ఎందుకు వెంబడించేవారు? మీరందరూ ఎందుకు వచ్చారు? వాక్యం వినడానికి. వీనేం చేస్తారు? యేసయ్య కూడా అలాగే వస్తున్నారు, జనసమూహం వస్తున్నారు. ఈరోజు కూడా ఆదివారం వచ్చింది కాబట్టి మనం అందరం వచ్చాం. ఎందుకు వచ్చాం? వాళ్ళు ఎందుకు వస్తున్నారు తెలుసా? అద్భుతాల కోసం, ఆశ్చర్యాల కోసం, భోజనం కోసం. మీరెందుకు వచ్చారు చెప్పండి. ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, వారిని చూసి ఏమన్నాడు తెలుసా? ఒకవేళ నన్ను నమ్మడించాలనుకో, ఒకవేళ మీరు ఆశీర్వాదాల కోసం వచ్చారనుకో, ఆ ఆశీర్వాదాలు పొందాలంటే ఏం చేయాలంటే, ఎవడైనా నువ్వు నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాను. అయ్యో బాబోయ్, మా ఫ్యామిలీని విడిచిపెట్టి రావాలండి. మనం ద్వేషించే వారికి ఉండాలంట. మొదటి స్థానం. దాని అర్థం ఏంటంటే కంప్లీట్గా విడిచిపెట్టేమని కాదు, వారి కంటే ప్రథమ స్థానము దేవునికి ఇచ్చే వారికి ఉండాలంట మనం. ఏది? నా ప్రాణమా, నా ప్రాణమా పద సంపాదిద్దాం, నా ప్రాణమా పద పడుకుందాం, నా ప్రాణమా పద గేమ్స్ ఆడదాం, నా ప్రాణమా పద. ఇది మన ప్రాణాలకు చెప్పేది. నీ ప్రాణమును సహా ద్వేషింపకుంటే దేవునికి మనము శిష్యులు కాలేమంట. తర్వాత చదవండి, మరి ఎవడైనానో తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు. సిలువను మోసుకొని, క్రీస్తును మోసుకొని మనం వెంబడించేవారుగా ఉండాలంట. అదే కాలేబ్ చేశాడు. కాలేబ్ చేసింది అదే. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో ప్రభుని అనుసరించాడు. అక్కడ మనం వెళ్తున్నప్పుడు ప్రభు మనకు తోడుకున్నాడని ఎంతమంది చెప్పగలం? నేను ప్రభుని అనుసరిస్తున్నానండి, ప్రభు మార్గంలోనే నడుస్తున్నానండి అని ఎంతమంది చెప్పగలం? అనుసరించడం అంటే, మన శుక్రవారం ఓ మాట వచ్చింది, దావీదుని ఒకరు తోడుకుని వెళుతున్నారు కదా. ఆ మాట ఎవరు తోడుకుని వెళ్తున్నారు? దేవుడు తోడుకుని వెళ్తున్నాడు. ఎందుకు తోడుకుని వెళ్తున్నాడు తెలుసా? నీ వెలుగు, నీ సత్యం నాకు బయలుదేర్చాయి, అప్పుడు నాకు త్రోవ చూపుతాయి. ఆ మార్గంలో ఎవరు తీసుకెళ్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్తాడంట. ఇక్కడ అంటున్నాడు కదా, ఆ సిలువను అనగా క్రీస్తును మనం ఎప్పుడైతే అనుసరించే వారికి ఉంటామో, అనుసరించడం అంటే అర్థం ఏంటి? నా వెనకాల నువ్వు రా, అదా? నీ వెనక నేను వస్తాను, అదా? అమ్మా, ఒకరు వెనక మనం వెళ్ళడమా, లేకపోతే మన వెనకాల ఒకరు రావడం అనుసరించడం అంటే? ఒకరు ముందు మార్గం చూపిస్తుంటే ఆ మార్గంలో మనము వెళ్ళడం, అనుసరించడం. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ప్రభా నేను వెళ్తాను, నాతో రా. ఇప్పుడు మనల్ని ప్రభు అనుసరిస్తున్నాడా? ప్రభువుని మనం అనుసరిస్తున్నామా? మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? ప్రభా ఇదిగో నేను ప్రయాణం వెళ్తున్నాను, నా తోడుగుండు. తోడుగుంటే చాలు, నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు ఏం చేయాలైనా మనకు కూడా రావాలి. అంతేగాని ప్రభా నువ్వు నడువు, నీ వెనకాలనే వస్తాను అంటున్నామా? మన ప్రార్థనే, రెగ్యులర్గా చేసే ప్రార్థనే, నాకు తోడుగుండు. ఆయన ఏం చేయాలి? నువ్వు ఇటు వెళ్తున్నావు చూస్తూ ఉండాలా? కానీ ఇక్కడ అంటున్నాడు కదా, సిలువను వెతుక్కుని ఆయన వెంబడించాలంట. వెంబడించడం అంటే ఆయన అనుసరించడం.
కాలేబు అది చేశాడు కాబట్టే ఈయన నా సేవకుడు, ఈయన నా సేవకుడు అని దేవుడు తన గురించి చెప్పగలుగుతూ ఉన్నాడు. అక్కడ ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం? ఈరోజు మనము దేవుని అనుసరించి, దేవుని వెంబడించి, దేవుని చిత్తములో మనము నడిచే స్థితిలో మనం ఉన్నామా లేదా? ఒకవేళ దేవుని చిత్తంలో నడిచే స్థితిలో ఉంటే ఈరోజు దేవుడు మన గురించి కూడా నా సేవకుడు, నా సేవకురాలు అని సంబోధించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని చిత్తాన్ని చేయకుండా మనం తిరిగితే గనుక దేవునికి వ్యతిరేకంగా మనము తిరుగుతున్నట్టే. ఇప్పుడున్న దినాల్లో, ఈ చెడ్డ దినాల్లో మనం ఖచ్చితంగా దేవుని చిత్తంలో దేవుని వెంబడించే వారిగా ఉండాలని ఇక్కడ చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో మనం ఎలాగ అనుసరించాలి? దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనము. ఒకసారి అండి, ఏ రోజు ఖాళీ ఉండండి అన్నవాళ్ళు ఎంతమంది? నేను చాలా బిజీగా ఉంటానండి అన్నవాళ్ళు ఎంతమంది? ఎవరు లేరా? అబ్బే పని పాట లేదండి అన్నవాళ్ళు ఎంతమంది? ఏమంటున్నాడు ఇక్కడ? దినాలు ఇటువంటి దినాలంట. ఎందుకు చెప్పాడు మాట? కూర్చుంటే మనకి ఏం ఆలోచనలు వస్తాయి తెలుసా? ప్రపంచం చుట్టూ వచ్చేస్తాం మనం, ఖర్చు లేకుండా. ఆ ప్రపంచం చుట్టినప్పుడు ఏం చేస్తా తెలుసా? అపవాది జాగ్రత్తగా మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది. ఎక్కడికే? ఎందుకు వచ్చిన బతుకులా చావరా అంటది. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుము. ఇప్పుడు ఏం చేయాలి మనం? సమయాన్ని ఏం లేదండి, టయానికి భోజనం చేస్తానండి, టయానికి నిద్ర అవుతానండి, టయానికి సెల్ ఫోను, నెట్ సరిపోతలేదండి. మనం ఎలాగున్నామంటే సమయం అంట చాలా విలువైనదంట. సమయమును పోనీక సద్వినియోగము చేసుకుని. ఎందుకంటే దినాలు చెడ్డవి, దినాలు చెడ్డవి అని అంటున్నాడు కదా. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనండి. ఇప్పుడు చెప్పండి, మీరు జ్ఞానులా అజ్ఞానులా? పని పాట లేకుండా ఉన్న వాళ్ళు అందరూ ఇప్పుడు ఎందులోకి వస్తారు? అజ్ఞానులకు మరో మాట చెప్పండి. ఇది పని చేయదంటే వాళ్ళకి ఏమంటారు? వాళ్ళని అజ్ఞానుల వలె కాక జ్ఞానవంతులు ఏం చేస్తారంటే చక్కని ప్రణాళిక కలిగి ఉంటారంట. జ్ఞానవంతులు ఎలా చేస్తారంటే దేవునికి లోబడతారంట. జ్ఞానవంతులు ఏది ఉత్తమమైనదో తెలుసుకోగలరంట. ఇప్పుడు చెప్పండి, మీరు జ్ఞానులా అజ్ఞానులా? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా, చాలా జాగ్రత్త చెప్తున్నాడు అక్కడ. జాగ్రత్తగా చూచుకొనడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో. ఇప్పుడు చెప్పండి, ఏం గ్రహిస్తున్నారు మీరు? ఈరోజు ఏం చేద్దాం? పొద్దున్న లేద్దాం, టిఫిన్ చేద్దాం, బయటికి వెళ్దాం, గ్రౌండ్ బాగుంటే చూద్దాం, నలుగురిని పిలుచుకుందాం, క్రికెట్ ఆడదాం, లేదంటే ఇంట్లోకి వచ్చుందాం, సెల్లో బ్యాలెన్స్ వేయించుకుందాం, అవతలోడికి లింక్ పంపుదాం, నువ్వు అటు కొట్టరా నేను ఇటు కొట్టరా. జ్ఞానయుక్తంగా బ్రతకాలంట మనం. దేవుని చిత్తమేంటో గ్రహించుకోవాలంటే జ్ఞానము చేత దేవుని చిత్తమేదో గ్రహించుకోవాలని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంటే మనమేమో అదేం అవసరం లేదండి. మా బ్రతికి వెళ్ళిపోతుందండి, తినేస్తున్నామండి, వండేస్తున్నారండి, తినేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. అజ్ఞానులుగా ఉండొద్దని చెప్తున్నాడు అక్కడ. కాలేబు నా సేవకుడు అనిపించుకోగల కారణం ఏంటంటే దేవునిని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో అనుసరించాడు కాబట్టి నా సేవకుడు అని సంబోధిస్తూ ఉన్నాడు. చూడండి మరొకసారి 14వ అధ్యాయము 21వ వచనం అంటున్నాడు, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి. దీన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఏమన్నాడంటే, మరొకసారి చదువుతుంది చూడండి. ఇంగ్లీష్ బైబిల్లో మంచి మనసు కలిగి అనే మాటని ఎలా వాడాడంటే, బట్ మై సర్వెంట్ కాలేబ్ బికాస్ హీ హ్యాస్ డిఫరెంట్ స్పిరిట్. అంటే ఆయనలో ఏముందంటేనంట, మరొక ఆత్మ ఉందంట. మంచి మనసుకి ఇంగ్లీష్ బైబిల్లో వాడిన పదము డిఫరెంట్ స్పిరిట్ అని వాడాడు. అంటే మరొక ఆత్మ. మరొక ఆత్మ అంటే అర్థం ఏంటి? మరొక ఆత్మ ఉందంట. మనుషులు ఇంకో ఆత్మ ఉంటుందా? ఇప్పుడు దేవుడు పెట్టిన ఆత్మ ఉందే, ఈ ఆత్మకి ఇంకో ఆత్మ ఉంటుందా? మనం ఏం చేస్తున్నాం? ఈ ఆత్మ చాలు ప్రభు, ఇంకో ఆత్మ వద్దు అంటున్నాం మనం.
కాలేబ్ అంట మరొక ఆత్మని, డిఫరెంట్ స్పిరిట్ కలిగి ఉన్నాడంట. ఏంటి ఆ డిఫరెంట్ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి ఉన్నందుకు ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని మీద పరిపూర్ణ మనసును పెట్టేలాగా, దేవుణ్ణి పరిపూర్ణంగా అనుసరించలేక, దేవుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించలేక, దేవుని పట్ల యథార్థ కలిగేలాగా, దేవుని చిత్తంలో నడిచేలాగా చేస్తున్నాడు. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ మీద ఆధారపడక, ఆ పరిశుద్ధాత్మను మనం విశ్వసించలేక, ఆ పరిశుద్ధాత్మను మనం కోరలేక ఏం చేస్తున్నామంటే, ప్రభా నాకు తోడుగుండు, నా వెనకుండో నేను ముందెళ్ళిపోతాను, మనం ఈ ప్రార్థన చేస్తున్నాం. కానీ కాలేబు కంట డిఫరెంట్ స్పిరిట్, అంటే పరిశుద్ధాత్ముడు ఆయనకు తోడుగున్నాడంట. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే ఆయన నడిపిస్తున్నాడంట. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే ఆయన లీడ్ చేస్తున్నాడంట. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే ఆయన గైడ్ చేస్తున్నాడంట. ఎలా వెళ్ళాలి, ఎలాగ ఆధారపడాలి, ఎలాగ దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తంలో, దేవుని సహవాసంలో దేవుని ఎలాగ అనుసరించాలి అది నడిపిస్తున్నాడంట. ఈరోజు ఆ పరిశుద్ధాత్ముడు లేకే దేవుని మందిరం అంటే ఆసక్తి ఉండట్లేదు మనకి. ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణ దూరంగా ఉండి, పరిశుద్ధాత్ముడు కలిగించే ఆ భావాలకి దూరంగా ఉండి మనం దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుస్తున్నాం. మనలో ఆత్మ ఉంది కదండి, అది చాలండి, పరిశుద్ధాత్మ మాకొద్దు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వంలో ఏకాత్మమైన దేవుడు మనకు తోడుగా లేకపోతే మనం ఈ భూమి మీద బ్రతికినా వేస్టే. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతే మన జీవితం ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోద్దో తెలుసా? అపవాది స్వాధీనంలోకి వెళ్ళిపోద్ది. అందుకనే దేవుని చిత్తంలో కాకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాం, దేవుని ప్రణాళికలో కాకుండా సొంత ఆలోచనలతో వెళ్ళిపోతున్నాం, దేవుని మీద ఆధారపడకుండా సొంత ప్రయత్నాలు చేస్తున్నాం, దేవుని అంటే ఆసక్తి లేకుండా దేవుని సన్నిధిని ఎగ్గొడుతున్నాం. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మని కోరుకోపోవడాన్ని బట్టే. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు కదా, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయలోను దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురు. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధాత్ముడు గనుక మనలోకి వస్తే ఒక శక్తిని పొందుకుంటామంట. మనం ఆ శక్తిని పొందుకున్న తర్వాత మనం ఎలాగుంటామంట? యోదయలోను సమరయలోను ఇంకా దేశంలో ఎందంతటను భూదిగంతముల వరకు సాక్షులుగా నిలబెడతాడంట. మనం ఈ రోజున మన సాక్ష్యం ఎవరు చెప్పగలరో చెప్పండి? మనకంటూ సాక్ష్యం ఉందా? మనమంటూ దేవుని మీద ఆధారపడగలుగుతున్నామా? దేవుని మీద, దేవుని చిత్తానికి లోబడుతున్నామా? కారణం ఏంటంటే పరిశుద్ధాత్మను మనము ఆహ్వానించకపోవడాన్ని బట్టే. చూడండి, ఇక్కడ కూడా అంటాడు, ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 18వ వచనం అంటాడు కదా, ఆత్మ పూర్ణులైయుండి మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. ఒకసారి ఆగండి, ఆ మద్యంతో అన్నక్కడ మీరు రోజు చేసే దేవుడి సమయాన్ని దొంగిలించే పనెట్టుకోండి. అక్కడ ఆ మద్యంతో అనే మాట ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి వారు, మద్యంతో ఉన్న వారి దగ్గర మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ మనకు ఉన్నటువంటి మద్యం అయితే మద్యమో, లేదంటే ఏ బలహీనతో ఏదైతే మీ సమయాన్ని దొంగిలిస్తుందో, ఏదైతే మీ దేవుని సన్నిధిని దూరం చేస్తుందో అది పెట్టుకోండి ఆ మద్యంతో దగ్గర. దానిలో మత్తులైపోకండి. ఎందుకో తెలుసా? దుర్వ్యాపారం, అది పనికిరానిది, అది పరమ కణానికి మిమ్మల్ని చేర్చనిది అది. కాబట్టి మీరు ఎలాగుండాలంటే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఎప్పుడైతే మనం ఆత్మ పూర్ణులై ఉంటామో ఆత్మ ఫలాలు మనలో ఉంటాయంట. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం కానించి, మీరు క్రీస్తు యేసు సంబంధులా అపవాది సంబంధులా? ఒకవేళ క్రీస్తు యేసు సంబంధులైతే గనుక మన శరీరేచ్ఛలు అయితే అవుతున్నాయో, మనం దేవుని సన్నిధిని ఏవైతే దూరపరుస్తున్నాయో, దేవుని సన్నిధిని ఏవైతే ఎల్లకుండా ఆటంకపరుస్తున్నాయో అవన్నీ కూడా ఏమైపోయినట్టే సిలువ కొట్టబడ్డాయి. క్రీస్తు యేసు సంబంధులు ఏం చేస్తారంటే క్రీస్తు కోసం తాపత్రయపడతారు. క్రీస్తు యేసు సంబంధులు క్రీస్తు కోసం అవసరమైతే తన ప్రాణాలని కూడా లెక్క చేయరు. కాలేబు అదే చేశాడు అక్కడ. ఈరోజు మనము ఆత్మ పూర్ణులుగా ఉన్నామా? ఆత్మ పూర్ణులుగా మనం జీవించగలుగుతున్నామా?
ఆత్మ పూర్ణమైతే మనం పాపం జోలికి మనము వెళ్ళమంట. మనం దేవుని వెంబడిస్తే, దేవుని మీద ఆధారపడితే ఖచ్చితంగా మనము ఆత్మను ఆహ్వానించేవారిగా, ఆత్మతో నింపబడేవారిగా మనం ఉండాలి. మూడోది ఏంటంటే చూడండి, అక్కడేమంటున్నాడు 14, మంచి మనసు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరిస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. అనుసరించేవాడిగా ఉన్నాడంట. ఈరోజు ఎంతమంది చెప్పగలరు దేవుని నేను అనుసరిస్తున్నానని? నేను దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నానండి అన్నవాళ్ళు ఎంతమంది? దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నానండి అన్నవాళ్ళు. దేవునికి స్తోత్రం. సగం ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంచెం ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంచెం ఉన్నవాళ్ళు ఉన్నారు, పూర్తిగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఓ దైవజనుడు ఏమన్నాడంటే, మన క్రైస్తవుల విశ్వాసం ఏంటంటేనంట బఫెట్ ఫెయిత్ అంట. బఫే అంటే తెలుసా? నిలబడి తినడాన్ని బఫే అంటారా? కూర్చుని తినడాన్ని సిటెఫ్ అంటారా? బఫే భోజనాలు నిలబడి తినడానికి బఫే కాదు. బఫెట్ అంటే మనకిష్టమైనది మనం తీసుకోవడం. ఇప్పుడు వరుసనే నుంచి అంటారు పాపం. అక్కడ మనం ఏం చేస్తాం? ముందు ప్లేట్ తీసుకుంటాం. ఏమున్నాయి? అదా, సరే. అదేంటి? వద్దు. అదేంటి? సరే కొంచెమే. ఏం చేస్తాం? అక్కడ మనకిష్టమైనది వేసుకోవడం, ఇష్టం లేని దాన్ని పక్కెట్టడం. మన విశ్వాసం కూడా అదేనంట, బఫెట్ ఫెయిత్. అంటే దేవుడి దగ్గర మనం ఏది కావాలో అది తీసుకుంటామంట. ఏంటి? ప్రతిరోజు ప్రార్థన చేయాలా? వద్దు. మరి ఏం చేయాలి? ఆదివారం ఒక్కరోజు చర్చికి వస్తాం, ఓకే. మిగిలిన రోజులు అబ్బాయి వద్దు. ఏంటి? ఆదివారం ఒక రోజు ప్రార్థన చేస్తే సరిపోదా? ఆదివారం ఒక రోజు ప్రార్థన చేసేటట్టయితే అబ్బాయి వారం రోజులు ప్రార్థన అయితే వద్దాం. ఏంటి? సరే, నేను ప్రార్థన రాకపోయినా దశంభాగం పంపించేస్తాను, అలా ఓకేనా? అంటే మనం ఎలా పెడుతున్నామంటే ఆప్షన్స్ పెడుతున్నాం దేవుడికి. మన విశ్వాసం ఎటువంటిది అంటేనంట, మనకి నచ్చిందని మనం తీసుకుంటామంట, నచ్చిందని పక్కెట్టేస్తామంట. బఫెట్ ఫెయిత్. నెలలో ఒక రోజు వెళ్తే సరిపోదా? బల్లారం తీసుకుంటానుగా నెల రోజులకి చాలు కదా. నేను ఆయన శరీరంలో, ఆయన రక్తంలో ఉన్నట్టేగా. మిగిలిన రోజులు ఎవరు వస్తారండి? ఖాళీ ఎక్కడ ఉందండి? వారంలో ఒక రోజు వస్తాను. కొంతమంది భోజనాలు బ్యాచ్ ఉంటారు. భోజనాల రోజున ఖచ్చితంగా ఈ రోజున సంఘాల్లో కొంత ట్రెడిషన్ మారింది. ప్రతి 4 ఆదివారాలు కూడా భోజనాలు ఎట్టాల్సి వస్తున్నాయి సంఘాల్లో. మన దగ్గర కాదులే. భోజనాలు ఎడితే చర్చ్ ఫుల్ అవుతుందంట, భోజనాలు ఎట్టకపోతే సగం నిండతా లేదంట. ఎలాగైపోయిందంటే విశ్వాసం మనకి పొద్దున్నీ సాయంత్రం వరకు ఎంతసేపు కూర్చుంటామండి? 1 గంట వస్తాం, గంట పెడతారా? సిటీస్లో అదే పరిస్థితి. గంట చర్చి మా దగ్గర, మాది త్వరగా ముగించబడుననే కాడికి పరిగెలెడుతున్నారంట. ఎందుకో? ఇంకొంతమంది ఉంటారు కానుకేసే టైంకి వెళ్ళి కానుకేసేస్తే సరిపోద్ది. చూడండి, పొద్దున్నే పాటలు పాడే టైంకి మనం వస్తున్నామా? వాళ్ళ గొంతు దించుకుంటున్నారు. ఎందుకు? పాటలు మనకు అవసరం లేదండి. మన తాయితీ మేము వచ్చిన తర్వాత సగం మంది వచ్చారు. పాటలు మాకు వద్దండి, మేము ఆరాధన మధ్యలో వస్తామండి. మాకు పాటలు ఆరాధన వద్దండి, ప్రసంగ టైంలో కనపడబోతూ ఊరుకోరు కాబట్టి మేము అలా కూర్చుంటామండి. అబ్బాయి లాస్ట్ను కానుకేసే టైంకి వద్దాం, లాస్ట్ను దీవునిచ్చే టైంకి వెళ్ళే బ్యాచ్లు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల. అంటే మనది ఎలా ఉందంటే బఫెట్ ఫెయిత్. ఏది అవసరమో అది తీసుకుంటున్నాం, ఏది అవసరం లేదో దాన్ని విడిచిపెడుతున్నాం. అది కాదంట మనకు కావాల్సింది. పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో మనం ఎప్పుడైతే దేవునికి విధేయత కలిగి అనుదినము అనుక్షణము కూడా ఆయన అనుసరించే వారికి ఉంటామో, కాలేబు అలాగ అనుసరించాడు కాబట్టి వాగ్దాన భూమిని స్వాధీనపరుచుకున్నాడు. తర్వాత చూడండి, పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతనిని ప్రవేశపెట్టెదను. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడంట తన భక్తిని బట్టి, తన విశ్వాసాన్ని బట్టి, తన యొక్క పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో అతడు అనుసరించాడు. కాబట్టి ఏం చేశాడంటే ప్రభుని అనుసరించాడు. ఎంత చెప్తున్నా కదా ఈ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం కానించి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు మీ హృదయములలో ప్రభుని గూర్చి కీర్తన పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట సమస్తమును గూర్చి
తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండు. ఇప్పుడు ఈ 3 వచనాల్లో మీకు ఏం కనపడింది? ఒకరినొకడు కీర్తనలతోనూ, అబ్బే పాటలు పాడేవాళ్ళు మాత్రమే అన్నాడా? ఒకరినొకడు కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలు. ఎలా పాడుతున్నాం మనం? పెదాలతోట, ఆత్మ సంబంధంతోట? మన ఆత్మ సంబంధమైన పాటలు పాడితే, ఆత్మ సంబంధమైన పాటలు ఏం చేయాలంటేనంటే ఎదుటి వారిని హెచ్చరించాలంట. అదే ఉంది అక్కడ. ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు, తర్వాత మీ హృదయములలో ప్రభువును గూర్చిన పాటను పాడుచు కీర్తించుచు. హృదయంతో పాడుతున్నామా, పెదాలతో పాడుతున్నామా? పోటాపోటీ ఎట్టుకుంటామా? ఆళ్ళ బాగా పాడారు కాబట్టి మనం బాగా పాడాలి, అయితే మీరు బాగా పాడాలి. మీరు ఒక పాట, నేను ఒక పాట. పాటలు పాడి వాళ్ళు గొంతు చించుకుంటేనే కానీ జనాలు వస్తలేదు ఈ రోజున. పాటలు పాడి బ్యాచ్ మాది కదండి, వాళ్ళేనండి, వాళ్ళు ముందే వెళ్ళాలండి. మరి మనం లాస్ట్ కానికేయడానికే కదండి. చూడండి ఇంకేమంటున్నాడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట సమస్తను గూర్చి తండ్రి అయినా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. ఆత్మ సంబంధంగా పాడే పాటల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండంట. క్రీస్తునందలి భయముతో. ఎవరి ఎడల భయం కలిగి ఉండాలి? పాస్టర్ గారు తిడతారు కాబట్టి వెళ్ళాలి. మమ్మల్ని చూసి భయపడవసలే, ఆయన చూసి భయపడండి. అందుకే నేను 2 వారాల నుంచి ఒక ప్రార్థన చేస్తున్నాను, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారే 2 అంటున్నాను నేను. మన శుక్రవారం తెలిసిపోయింది ఎంతమంది భయభక్తులు ఉన్నారు. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు, దేవుని ఎడల ఆసక్తి కలిగిన వారే 2 అంటే అంతమంది వచ్చిన వాళ్ళు ఒకసారి చూడండి. వాళ్ళకి మాత్రమే దేవుని ఎడల భయభక్తులు ఉన్నాయి అంటున్నాడు కదా ఇక్కడ. మనం ఎలాగ ఉండాలంటే కీర్తనలు పాడుచు ఆయన్ని అంట భయభక్తులు కలిగి ఆయనకు ఒకరికొకరు లోబడి ఉండాలంట. దేవునికి స్తోత్రం. మనకి కాలేబు ఆ వాగ్దాన భూమిలో ఏదైతే అడుగు పెట్టాడో ఆ భూములు అడుగు పెట్టాడంట. అడుగు పెట్టే ముందు అక్కడ మాట అడుగుతున్నాడు. చూడండి అక్కడ ఏమని అడుగుతున్నాడంటే, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. మొత్తం మీద కనాన్లోకి అడుగు పెట్టారు. యెహోషువ కాలేబులు భూమి పంపకాలు జరుగుతున్నాయి, స్వాస్థ్యాలు పంచుతూ ఉన్నారు. కాలేబు కోరుకుంటున్నాడు ఎక్కడైతే అడుగు పెట్టాలో అక్కడ దాన్ని దేవుడు స్వాధీనపరుచుకుంటాడు అనే వాగ్దానాన్ని బట్టి, కాలేబు స్వాధీనపరుచుకుంటాడని దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయన అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే, ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఆ దినమున. ఏ దినమునంటే అతడు వేగులుగా వెళ్ళినప్పుడు దేవుడు ఏ భూమినైతే చూపించి ఆ భూమిని స్వాధీనపరుచుకుంటానంటారో ఆ దినాన మాట్లాడిన మాటను బట్టి, దేవుడు చెప్పిన మాటను బట్టి, ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. ఏ ప్రదేశాన్ని కోరుకున్నాడో? ఇళ్ల స్థలాలు ఇస్తున్నారండి. ఇళ్ల స్థలాలు ఇస్తే మనం ఎక్కడ కావాలనుకుంటాం? భూమి మెరకున్న కాడ. ఇంకా విశాలమైన రోడ్డు ఉండాలా? ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు పెడతారు, విశాలమైన రోడ్డు, పార్క్ ఉంది, బీచ్ ఉంది, అయ్యుంది ఇయ్యుంది అని పెడుతుంటారు కదా. ఇక్కడ కాలేబు కోరుకుంటుంది ఏంటో తెలుసా? కొండ ప్రదేశాన్ని కోరుకుంటున్నాడు. అంటే ఒక కొండున్న ప్రాంతాన్ని కోరుకుంటున్నాడు. కొండ ప్రాంతం వారు ఉండడానికి అనువైన ప్రాంతం అంటారా? కానీ కాలేబు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? కొండ ప్రాంతాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడంటే, రేపొద్దున్న ఇవన్నీ కూడా మునిగిపోయినా నేను ఒక్కడే మునగననా? కొండ దేవునికి సమీపాన్ని సూచిస్తూ ఉంది. కొండ దేవునికి సంబంధాలని సూచిస్తూ ఉంది. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువు ఏ కొండ మీద రక్షణ ప్రణాళికను జరిగించాడు? ఏ కొండది? యేసుక్రీస్తు సిలువ వేయబడిన కొండ. యేసుక్రీస్తు సిలువ అనగా యేసుక్రీస్తు ప్రభు రక్షణ ప్రణాళిక ఎన్నుకున్న స్థలం ఏంటి తెలుసా? కొండే. ఏ కొండ అనేది? గొల్గొతా కొండ. యేసుక్రీస్తు ప్రభు అనుదినము కూడా ప్రార్థన చేయడానికి ఎన్నుకున్న కొండ ఏ కొండ? ఒలీవల కొండ. ఎందుకంటే ఒలీవల కొండ దేవునికి సమీపాన్ని సూచిస్తుందంట. ఒలీవల కొండ దేవునికి సాన్నిధ్యాన్ని సూచిస్తుందంట. మరలా యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నటువంటి 2వ రాకడలో యేసుక్రీస్తు ప్రభు అడుగు పెట్టేటువంటి స్థలము కూడా ఎక్కడంటే ఒలీవల కొండే. కొండ దేవుని సమీపానికి సాదృశ్యం అది. అంటే ఇక్కడ కాలేబు కొండను కోరుకోవడం గల అర్థం ఏంటంటే, కొండ మరొక ప్రత్యేకత ఏంటంటే
ప్రత్యేకపరచబడ్డానికి సాదృశ్యం. ఒకటి దేవునికి సమీపానికి సాదృశ్యం అయితే, రెండు కొండ ప్రత్యేకపరచబడ్డానికి సాదృశ్యం. ఈ లోకం కాదు, నాకు ఈ లోకంలో ఉన్న వారితో కాదు, ఈ లోకం నుండి నన్ను ప్రత్యేకపరచు అనడానికి ఆ కొండ సాదృశ్యం. అది కోరుకుంటున్నాడు అక్కడ. మూడు, ఆ కొండ ప్రత్యేకపరచబడి పరిశుద్ధతకి సాదృశ్యంగా కనపడుతుంది. లోక మాలిన్యం అంటకుండా, లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ఏది కూడా తన దరి చేరకుండా ఉండడానికి, పరిశుద్ధంగా నివసించడానికి ఆ కొండ ఒక సాదృశ్యంగా కనపడుతుంది. కాలేబు ఆ కొండని కోరుకుంటున్నాడు, ఆ కొండ ప్రదేశాన్ని కోరుకుంటున్నాడు. అంటున్నాడు కదా, దినాన యెహోవా నాకు సెలవిచ్చినట్లుగా ఆ కొండ ప్రదేశమును నాకు దయచేయము, అనాకీయులను ప్రకారం గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినపడెను. యెహోవా నాకు తోడయుండని ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచు కొందను. దేవునికి స్తోత్రం. ఆ స్థలాన్ని, ఆ కొండ ప్రాంతాన్ని, అనగా ఇందాక మనం చదివిన దాంట్లో అన్నాడు కదా, కాలేబు ఏ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నాడంటే హెబ్రోనును స్వాధీనపరుచుకున్నాడు. కనానులో ఉన్నటువంటి హెబ్రోను ప్రాంతమంతా, ఆ కొండ ప్రాంతమంతా ఆ తన సంతతికిని కాలేబునంట స్వాధీనపరుచుకున్నారంట. చూడండి, 6 లక్షల కాల్బలం బయలుదేరితే 6 లక్షల మంది కూడా తండ్రిని, ప్రభువుని అనుసరించలేకపోయారు పూర్ణ మనసుతో. ఇద్దరు పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో అనుసరించారు. వారిద్దరి అడుగు పెట్టారు కనానులోనికి. కనాను అనగా సమృద్ధి గల ప్రాంతము, ఏ కొదువలేని ప్రాంతము, దేవుని ఎన్నికలు ఉన్న ప్రాంతము. అటువంటి ప్రాంతాన్ని ఇద్దరే స్వాధీనపరుచుకున్నారు. ఈరోజు ఈ లోక ఐగుప్తులో నుండి మనము కూడా బయటకు విడిపించబడ్డాం. క్రీస్తు రక్తం చేత విడిపించబడి ప్రయాణం చేస్తున్నటువంటి మనము ఆ ప్రయాణములో ప్రభుని హృదయపూర్వకంగా పూర్ణాత్మతో అనుసరించే స్థితిలో, పూర్ణ మనసుతో ప్రభుకు లోబడే స్థితిలో మనం ఉంటే గనుక మనము కూడా కనాను, ఏ కనాను అంటే పరమ కనానులో చేర్చబడి మన కోసం సిద్ధపరచబడిన ఆ స్వాస్థ్యాన్ని మనము కూడా స్వాధీనపరుచుకుంటాం. అలా కాకుండా లోకమే నాకు ఆశ అండి, లోకమే నాకు ప్రాధాన్యత అండి, లోకంలో మిగిలిన వారి వల్లే నేను ఉంటానండి అని అంటే గనుక 6 లక్షల మందిని జ్ఞాపం చేసుకుందాం. కనానులో కూడా తను ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కోరుకున్నాడు. కనానులో కూడా తను ఒక ఉన్నతమైన స్థలాన్ని కోరుకున్నాడు. కారణం ఏంటంటే, ఒక ప్రత్యేకపరచబడిన వాడిగా, ఒక పరిశుద్ధమైన జీవితం జీవించగలడానికి, దేవునికి సమీపస్తుడిగా జీవించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఆ కొండ ప్రాంతాన్ని ఎన్నుకుంటున్నాడు. ఈ ప్రయాణంలో మీరు ఎలా జీవించాలనుకుంటున్నారు? ఈ రోజున ఐగుప్తు ప్రజలు దేవుడు ప్రేమించిన ప్రజలే, ఈరోజు మనము దేవుడు ప్రేమిస్తున్న ప్రజలే. మనకు కూడా గమ్యం ఉంది, పరమ కనానుకు చేరడం. ఆ పరమ కనానుకు చేరడానికి ఈ ప్రయాణ మార్గంలో మనం హృదయపూర్వకంగా అనుసరించగలిగితే, ఆ పరమ కనాను చేరడానికి పూర్ణ మనసుతో ప్రభు యొక్క చిత్తంలో మనం జీవించగలిగితేనే ఆ పరమ కనానికి చేరగలం. ఈ మార్గంలో నిర్ణయం మీదే. ప్రార్థన చేద్దాం. మా తండ్రి, నీ కొందనాలు, స్తోత్రాలు. విన్న మాటల్ని మా హృదయాల్లో భద్రపరచండి, ఫలింపచేయండి. వాక్యానికి లోబడి మేము జీవించే కృప మా అందరికి నీ దయచేయమని. వాక్యమైన దేవా, నన్ను ఈ దినాన ఏదైతే కాలేబు నా సేవకుడు అని నీ ద్వారా పిలువబడ్డాడో, నేను కూడా అట్టి స్థితిలో, నన్ను పిలుచుకునే స్థితిలో నేను ఉండగలడానికి నీ కృప నా పైన చూపించుమని. ఈ దేవున మొదలుకొని నీ సన్నిధి అంటే నిర్లక్ష్యంగా కాకుండా, నీ సన్నిధి ఎడల ఆసక్తితో అనుదినము అనుక్షణము కూడా తండ్రి నేను అనుసరిస్తూ నీ చిత్తానికి లోబడి జీవించే కృప, నీ మందిరం ఎడల, నీ సన్నిధి ఎడల నిరంతరము కూడా ఆసక్తితో నన్ను అపేక్షిస్తూ నన్ను నిన్ను మహిమపరిచే కృప నాకు దయచేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.